ఇక మళ్ళీ ఏమన్నట్టే నా అహంకారం, ముఖ్యమంత్రిని తిడతావా, నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా, నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకును నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుక, నేను హార్డ్వేర్ కూడా, నాకు కూడా తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయిన సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకుల్లారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఒడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుస్సుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా ఏం లేదు. జారుడు బండ మీద ఉన్నాడు ఆయన, జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు కాలది, పీరి లేవదు. కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాద పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాను. అందుకే భయపడక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలు అయినామంటే, మంత్రులైనామంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతమా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతున్నారు. మళ్ళీ గెలిపిస్తే చాలు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? ఒక్కటే మాట, జరిగినాయి తప్పులు, మా వైపు నుంచి జరిగినాయి తప్పులు, మీ వైపు నుంచి జరిగినాయి, అందరి వైపు నుంచి జరిగినాయి. ఇప్పుడు ఇక తప్పులు చేయకుండా చూసుకుందాం. దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నాయి మనం చేసేది. ఒకటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేది ఉన్నది. ఇప్పుడు వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకునేది ఉన్నది. మరి సభ్యత్వ నమోదు అంటే ఇదివరకు మనం ఏం చేస్తుంటే పుస్తకాలు ఇస్తుంటే, ఇక ఆ పుస్తకాలు ఏం చేద్దరు మీరు నాకు ఎరికే. ఇలా మీకు కొన్ని పుస్తకాలు ఏమన్నా ఇచ్చిరా లేదా? చూపెట్టురు జర ఒకసారి, అందరు చూపెట్టురా, వచ్చినావు తీసుకున్న వాళ్ళు అందరు చూపెట్టు. వచ్చినాయా? ఒక పని చేయండి, ఇంటికి పోగానే ఇట్లా ఇసిరేయండి పుస్తకం, తెరిచి చూడకూరు. మళ్ళా ఇంటికి బండి మీద పోయినామా ఇట్లా ఇసిరేసి మళ్ళీ తువాలు వేసుకొని అవతల పడ్డా, మాకు అంతే. మీరు చదవరు నాకు ఎరికే, జర దండం పెడతా చదువురి, అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. పొరపాట్లు కూడా అట్లా వాడేయకూరు, కష్టపడి నీకోసం తయారు చేసినాయి. 2 పనులు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎట్లుండే అంటే, ఇది వరకు ఓ పుస్తకం ఇచ్చేది. ధర్మారెడ్డి సభ ఏం చేస్తుండే, పరకాల మండల అధ్యక్షుడు అనగానే ఆ అధ్యక్షునికి ఫోన్ చేస్తాడు. ఆడో జెడ్పీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీకి ఫోన్ చేస్తాడు. ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక 5-6 ఉంటారు ఇట్లా ముఖ్యమైన నాయకులు. వాళ్ళని ధర్మారెడ్డి గారు పిలుచుకుంటాడు. పిలుచుకొని, తమ్మి ఇక పార్టీ నుంచి పుస్తకాలు వచ్చినాయిరా, ఇక మీరు ఊరూరికి తీసుకుపోయి మీరు చేయండి అంటాడు. ఆ జెడ్పీటీసీ ఏం చేస్తాడు, ఆయన 4 పిలుచుకుంటాడు, ఎంపీపీ ఒక 4 పిలుచుకుంటాడు, మార్కెట్ చైర్మన్ ఒక 4 పిలుచుకుంటాడు. కింది దాకా మీటింగ్లు పెట్టి అందరినీ మంచిగా ధర్మారెడ్డి గారు డైరెక్ట్గా మందలించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే టైం లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు నేను ధర్మారెడ్డి గారికి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈసారి అట్లా లేదు. ఈసారి మెంబర్షిప్ ఏంది అంటే, ఈసారి ప్రక్రియ మొత్తం ఆన్లైన్, డిజిటల్ యాప్ ఉంటుంది. యాప్ మీ ఫోన్లోనే యాప్ ఉంటుంది. బూత్కి ఒక పిల్లగానికి 2 పిల్లగాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం మొదలు. ఆ యాప్ కూడా ఎట్లుంటుంది అంటే,
ఉదాహరణకు చెప్తున్నా, మీ నియోజకవర్గంలో 232 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఏ బూతోళ్ళ ఓట్లు ఆ బూతోళ్ళకి కనబడతాయి, అంతే, వేరే వాళ్ళకి కనబడాయి. ఇప్పుడు బూత్ నంబర్ 42 అనుకో, 42 బూత్. ఆ 42 బూత్లో ఉండే ఓట్లు మాత్రమే ఆ బూత్లో మరి ఎవరైతే మన మెంబర్షిప్ చేస్తుండ్రో వాళ్ళకి ఆ బూత్లో ఉండే 1000 ఓట్లు మాత్రమే కనబడతాయి. ఆ 1000 ఓట్లలోనే మీరు మెంబర్షిప్ చేయాలి. మీకు 43 కనబడది, 41 కనబడది, మీ మందం మీకు మాత్రమే కనబడుతుంది. ఒక ఊర్లో 4 బూతులు ఉంటే, ఆయన చూసుకోజరా, ఒక ఊర్లో 4 బూతులు ఉంటే ఆ 4 బూత్లలో కూడా ఎవరి ఓట్లు వాళ్ళకే కనబడతాయి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, అన్న జర కూర్చో, నీకు దండం పెడతా, కూర్చో అన్న, కూర్చో. అయితే ఈ 4 ఒక్క మాట ఇన్ని జర మనసు పెట్టింది, ఏం లేదు మనోడే. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా వినండి, మీకు చాలా శ్రమ తప్పించిన మిన్లా. ఉదాహరణకు మీరు ఒక ఆయన ధర్మారెడ్డి అని ఉన్నాడు ఒక బూత్లో, ఆ ధర్మారెడ్డి గారి మెంబర్షిప్ చేయాలి. మీరు మెంబర్షిప్ చేయాలంటే మీరు ఎంత పెద్ద శ్రమ పడే అవసరం లేదు. ఆ బూత్లో ఉండే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ మన నాయకుడు ఉంటాడో, మన కార్యకర్త ఉంటాడో, ధర్మారెడ్డి అని కొడితే ఆ ఊర్లో ఉండే ధర్మారెడ్డిల పేర్లు అన్నీ వస్తాయి. లేదు ఆయన ఓటర్ ఐడి నెంబర్ తెలుసు అనుకో, ఆ ఓటర్ ఐడి నెంబర్ కొడితే చాలు, వెంటనే ఒక బటన్ ఒత్తితే ఇంట్లో ఉన్నదంతా, ఓటర్ లిస్ట్లో ఉన్నదంతా మన యాప్లోకి ఎక్కుతుంది, ఆ మెంబరు మొత్తం ఇళ్ళకి ఎక్కుతుంది. ఇక మీరు మొత్తం టైప్ చేసే అవసరం లేదు, తండ్రి పేరు, అడ్రస్సు అదంతా ఎక్కించే అవసరం లేదు. ఏం చేయాలి మరి మీరు తర్వాత? 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన ఫోన్ నంబర్ ఎక్కియాలి, ఫోన్ నంబర్ అలా టైప్ చేయాలి. ఫోన్ నంబర్ ఇచ్చినాక ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఏంటిది? వన్ టైం పాస్వర్డ్ పోతుంది. ఎందుకు? తప్పుడు నెంబర్లు ఉండద్దు, కరెక్ట్ నెంబర్లు ఉండాలని ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ కొట్టాలి, కొట్టగానే ఫోన్ నెంబర్ ఎక్కుతుంది. తర్వాత ఒక ఫోటో కొట్టాలి, అదే యాప్లో ఫోటో, ఆయన అక్కడనే ఫోటో కొట్టాలి. ఫోటో కొడితే ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. ఎందుకు ఫోటో? మీకు కార్డు ఇచ్చేందుకు. ఆ కార్డు ఇస్తే రేపు మనం అధికారంలోకి వచ్చినాక మీరు ఏ ఆఫీస్కో ఇట్లా కార్డు చూపెడితే, ఇగో మావోడు గులాబీ సైనికుడు కేసీఆర్ మనిషి వచ్చిండు అని గౌరవం ఇవ్వడానికి ఆ కార్డు కూడా పెడుతున్నాం. తర్వాత ఒక డేంజర్ ముచ్చట కూడా పెట్టినాం. ఇలా ఏం పెట్టినామంటే, ఇదివరకు మీకు ఏం అలవాటు అంటే, ఆ అధ్యక్షుడు చెప్తాడు, మండల అధ్యక్షుడు చెప్పగానే మీరేం చేస్తారు? ఒక ఇంట్లో కూర్చొని అందరు కలిసి, అరే వాడు వెంకటయ్య మనోడేనా, రాయ్, పేరు రాయ్. శ్రీనివాసరెడ్డి గారు మనోడేనా, రాయ్. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చూడు సురేష్, వాడు మనోడేనా, రాయ్ అని చెప్పి ఎక్కడో అక్కడ అర్రల్లో కూర్చొని రాస్తారు. మాకెరికే, మేము కూడా చేసాం ఆ పని. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు యాప్లో బటన్ ఒత్తాలి. ఏం బటను? నువ్వు శ్రీనివాసరెడ్డి ఇంటి ముంగడ పోయి ఫోటో తీసినావా లేకపోతే నీ ఇంట్లో కూర్చొని తీసినావా అనేది తెలిసిపోతుంది. అందులో అది కొట్టే వరకు అది జీపీఎస్ ఉంటుంది. అందులో జీపీఎస్ అంటే ఏంది? నువ్వు యాడున్నావో తెలుస్తుంది. నువ్వు పరకాళ్ళు ఉన్నావా, దామెరలు ఉన్నావా, వరికోళ్ళు ఉన్నావా, యాడున్నావో దొరుకుతావు. ఆ వరికోళ్ళలో కూడా ఏడున్నావు, నీ ఇంట్లో ఉన్నావా, అవతల ఇంటికాడ పోయి చేసావు, అది కూడా దొరుకుతుంది. కాబట్టి తప్పించుకునే సౌలత్ లేదు. సో ధర్మారెడ్డి గారితో, మా శోభన్ అన్నతో, మా వినయ్ అన్నతో, అందరితో నా ప్రార్థన, ఇంటింటికి పోయి వాళ్ళతో ముచ్చట పెట్టి ఫోటో దిగి మొత్తం పర్ఫెక్ట్గా మెంబర్షిప్ చేసుకుందాం. రాసి కంటే వాసి ముఖ్యం. బూత్కు 200 మందిని చేసినా చాలు, కానీ గట్టోళ్ళని చేయండి, వట్టోళ్ళని చేయకూరు. మనం కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ ముచ్చట్లు, దొంగ కార్డులు వద్దు. గట్టి మనుషులు, గట్టి కార్యకర్తలు, మంచిగా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు మంచి వాళ్ళ నికాల్సైన వాళ్ళని చేసుకుందాం. ఆ రకంగా మెంబర్షిప్ కార్యక్రమం కూడా చేసుకుందాం. మీకు తొందరలోనే ట్రైనింగ్ కార్యక్రమం ప్రత్యేకంగా దానికి కూడా ఇంకొకసారి ఉంటుంది. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట నడుస్తుంది. ఇప్పుడు మీరు మొన్న చూసిండ్రు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలక్షన్ అయింది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరుగుతున్న దేశం మొత్తంలో. పశ్చిమ బెంగాల్లో దగ్గర 1 కోటి ఓట్లు తీసేసింది ఓటర్ లిస్టులకు వెళ్ళి. వాళ్ళు ఓడిపోయింది. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. బీహార్లో అట్లే అయింది. అక్కడ 65 లక్షల ఓట్లు తీసేసారు. వాళ్ళు ఓడిపోయింది. వాళ్ళు కూడా 20-30 లక్షలతో వాళ్ళు ఓడిపోయింది. మరి రేపు తెలంగాణలో కూడా గట్లే చేస్తారేమో వీళ్ళు. ఎందుకంటే న్యాయంగా ధర్మంగా గెలిచే బాపత్ కాదు వీళ్ళు, మళ్ళీ ఏమైనా ఉల్టా పుల్టా చేస్తారేమో అన్న అనుమానం చాలా మందికి మనసులలో ఉన్నది. అందుకే మనమే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఈ ముచ్చట మీ అందరికి చెప్పమని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి ఒక 4 విషయాలు మీకు నేను చెప్పాలి. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, తెలుగులో చెప్పాలంటే ఓటర్ లిస్టు జల్లెడ పట్టే కార్యక్రమం, ఓటర్ లిస్టును వడపోత చేసే కార్యక్రమం. అంతే తప్ప ఏం లేదు, పెద్ద అర్థం కాని ఏం లేదు. మీకు తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎస్ఐఆర్, నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అనేది భారతదేశంలో ఇదివరకు 13 సార్లు జరిగింది. ఇప్పుడు జరిగే ఎస్ఐఆర్ 14వ సారి ఈసారి జరుగుతూ ఉన్నది.
పోయినసారి ఆఖరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే మనకు ఇంకో మైక్ ఉన్నది. పోయినసారి ఆఖరిసారి ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2002వ సంవత్సరంలో జరిగింది. అప్పుడెప్పుడో మరి అప్పుడు పరకాల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉండే ఆ రోజుల్లో 2002లో అప్పట్లో జరిగింది ఎస్ఐఆర్. మళ్ళీ ఈ మధ్య కాలంలో జరగలేదు, 2002 లాస్ట్. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ఎట్లా చేస్తారంటే మొదలు 2002 ఓటర్ లిస్ట్ ఉంటుంది, తర్వాత లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఓటర్ లిస్ట్, రెండు పక్కపక్కన పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు అప్పటికిప్పటికి ఫరక్ ఏంటంటే ఆ రోజు పరకాల నియోజకవర్గం అప్పటి నియోజకవర్గం వేరు, సాయంపేట ఉండే పరకాలు ఉండే, ఇప్పుడు పరకాల భూపాలపల్లి అయింది. అప్పటికిప్పటికి ఆ ఫరక్ ఉంటుంది. రెండోది ఏంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ, అది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు 2002లో ఉదాహరణకు చెప్తున్నాం, ఇక్కడ మా సోదరుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారి కుటుంబంలో ఆ రోజు పిల్లలకు ఓట్లు లేవు 2002లో, ఎందుకు చిన్న పిల్లలకు ఓట్లు లేవు. ఇప్పుడు 2025లో ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొదలు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంది, ధర్మారెడ్డి